గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో మనకి ఈరోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. సో ఈరోజు మనం అనుకున్నట్లు బుల్స్ ఛార్జింగ్ అన్నట్లు పెట్టాము. సో ఓకేనండి, మనకి కొంత పాజిటివ్లోనే ట్రేడ్ అయింది. రేపు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే మనకి 24,653 దగ్గర ట్రేడ్ అవుతుంది, అది ఒకసారి చూడండి. అండ్ యూరోపియన్ మార్కెట్స్ ఇక్కడ చూసినట్లయితే మనకి నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ యూఎస్ ఫ్యూచర్స్ చూసినట్లయితే ఈరోజు పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఏదైనా రేపు కొంచెం కొంత ప్రాఫిట్ బుకింగ్ ఉండొచ్చు నాకు అనిపిస్తుంది. సో రేపు ఎలా ఉండొచ్చు ఏందనేది మనం ఒకసారి ఇక్కడ క్లియర్ కట్ లెవెల్స్ చూద్దాము. లెవెల్స్ అయితే మనకి చాలా క్లియర్గా ఉన్నాయండి. జస్ట్ నేను ఒకే ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నాను, దట్ ఈస్ కాల్డ్ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ. అంటే ఇన్సైడ్ క్యాండిల్ ఒక క్యాండిల్లో ఇంకో క్యాండిల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చేసి బిగ్ క్యాండిల్ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మన గ్రీన్ క్యాండిల్, స్మాల్ క్యాండిల్. సో విచ్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ దిస్ రెడ్ క్యాండిల్, దిస్ ఈస్ కాల్డ్ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనమాట. సో ఇది వచ్చేసి మనం రెగ్యులర్గా డిస్కస్ చేస్తున్నాము. నాకు అప్ సైడ్ బ్రేక్ అయితే నేను ఇది స్టాప్ లాస్ తీసుకుంటాను. సో అప్ సైడ్ బ్రేక్ అంటే మనం ఏం చేయాలి, సిఈ బై చేయాలి. లేదు డౌన్ సైడ్ బ్రేక్ అయితే నేను పిఈ బై చేస్తాను. సో నేను పిఈ బై చేస్తాను బై పిఈ. సో నాకు స్టాప్ లాస్ ఇది అవుతుంది. సింపుల్ స్ట్రాటజీ అండి. రేపు ఒకవేళ నేను ఎంటర్ అయితే మార్కెట్ ఒకవేళ అప్ సైడ్ ఇలా వెళ్ళని, సో నేను ఇక్కడ బయింగ్ సైడ్ వెళ్తాను సిఈ, అందరం నేను స్టాప్ లాస్ పెట్టుకుంటాను. లేకపోతే మళ్ళీ అప్ సైడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్కెట్లో కొంత కరెక్షన్ వచ్చి మళ్ళీ ఇది క్రాస్ అయ్యి నాకు ఇలా క్రాస్ అవుతూ ఉంటే మాత్రం నేను ఇక్కడ పిఈ బై చేస్తాను. సో నేను ఇక్కడ పిఈ బై చేస్తాను, ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటాను. సో మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఒకసారి మీరు రివైజ్ చేసి చూడండి. మనం వచ్చేసి నాకు స్ట్రాటజీ అయితే చాలా క్లియర్గా ఉంది, అది మీకు మళ్ళీ చెప్తున్నాను. నేను ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాను. ఏదేమైనా రేపు మార్కెట్ బేరిష్ కానివ్వండి, బుల్లిష్ కానివ్వండి, నేను ఈ యొక్క స్ట్రాటజీ స్టాప్ లాస్తోనే ఎంటర్ అవుతాను. ఓకే, సో నాకు క్లియర్గా యాజ్ పర్ ఈ యొక్క డౌన్ ట్రెండింగ్ లాస్ట్ ఒక 1 అవర్ కనుక చూసినట్లయితే కొంత మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ సినారియో అయితే కనిపిస్తుంది. సో మోస్ట్లీ నేను రేపు మ్యాక్సిమం పిఈ సైడ్ అంటే అవుట్ ఆఫ్ 80:20 తీసుకుంటే రేషియో, నేను వచ్చేసి ఒక్కసారి సిఈ సైడ్ ఎంటర్ అయితే 4 టైమ్స్ నేను పిఈ సైడ్ ఎంటర్ అవడానికి చూస్తున్నాను. సో అందువల్ల ఏంటంటే నేను మోస్ట్లీ సిఈ సైడ్ అవాయిడ్ చేసి పిఈ సైడ్ చూస్తున్నాను అనమాట రేపు. ఓకే, సో అందువల్ల ఏంటంటే నాకు పిఈ సైడ్ టార్గెట్, సో వన్స్ ఇది బ్రేక్ అయితే ఉంటే 24,577 బ్రేక్ అయితే ఉంటే మాత్రం నాకు ఫస్ట్ టార్గెట్ 24,547 అనేది కనిపిస్తుంది. సో మనకి 24,524, దాన్ని నాకు 24,477. సో 100 పాయింట్స్ డౌన్ విత్ 20 పాయింట్స్ స్టాప్ లాస్ అంటే మనకి 1:5 రేషియో అనేది నాకు కనిపిస్తుంది. సో 1:5 రేషియో అనేది నాకు కనిపిస్తుంది. సో వన్స్ ఇది కనుక బ్రేక్ అయితే మాత్రం నాకు అప్ సైడ్ టార్గెట్ 24,640, ఇది వచ్చేసి మనకి 1:2 అనేది కనిపిస్తుంది. ఓకే, 1:2 అండ్ 1:5 నాకు సిఈ సైడ్. సో మీరు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను పిఈ సైడ్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ మనకి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అండి, నాకు ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీలో ఫాలో మనకి అనిపిస్తుంది. రెడ్ క్యాండిల్లో మనకి గ్రీన్ క్యాండిల్ అనేది ఇన్సైడ్ ఫామ్ అయింది రెడ్ క్యాండిల్కి. సో అందువల్ల ఏంటంటే నేను ఇది కూడా సేమ్. సో 52,423 మీకు ఇక్కడ రౌండ్ ఫిగర్ చూపిస్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఇదండి 52,423 అనేది నేను డౌన్ సైడ్ ఎంటర్ అవుతాను, పిఈ బై చేస్తాను. సో పిఈ బై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది స్టాప్ లాస్ పెడతాను. స్టాప్ లాస్ అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది 52,519. సో జస్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి నీట్ అబౌట్ 100 పాయింట్స్ నాకు స్టాప్ లాస్ కనిపిస్తుంది. సో వేరే నిఫ్టీ వచ్చేసి 20 పాయింట్స్ కనిపిస్తుంది. సో మోస్ట్లీ నేను నిఫ్టీ ట్రేడ్ చేయడానికి చూస్తాను. నాకు అప్ సైడ్ మూమెంటం అయితే ఇది కనుక బ్రేక్ అయితే నేను సిఈ బై చేస్తాను. నా ఫస్ట్ టార్గెట్ 52,688. సో మీకు ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ. ఓకే, సో ఇది మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ డిస్కస్ చేసాం. మీరు దీన్ని మళ్ళీ క్లియర్గా చూడండి, మీకు ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనేది మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ కొన్ని స్టాక్స్ అడిగారని ఫుల్ ఫ్లెడ్జ్ వాటి గురించి మనం డిస్కస్ చేద్దాము. సో బిఫోర్ దట్ మనకు వచ్చేసి లేటెస్ట్ న్యూస్ కొన్ని చూద్దాము. ఇక్కడ చూడండి, ఎస్బీఐ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ మనకు వచ్చేసి 10 ఇంట్రెస్ట్ లోన్ రేట్స్ బై అప్ టు 10 BPS. సో ఎస్బీఐ వచ్చేసి ఇంక్రీజ్ చేసిందంట. దానివల్ల ఎవరికి బెనిఫిట్, మనకు కాదండి. దానివల్ల ఏంటంటే మనకి ఎస్బీఐకి బెనిఫిట్. సో ఎస్బీఐకి బెనిఫిట్ కదా, అందువల్ల ఏమైంది ఈరోజు ఎస్బీఐ వచ్చేసి కొంత బుల్లిష్ ప్యాటర్న్ అనేది ఇక్కడ మెయింటైన్ చేయడం జరిగింది. సో రేపు కూడా మనకి ఎలా ఉండొచ్చు, ఎస్బీఐలో ఎంటర్ అవ్వచ్చా లేదా అంటే మాత్రం
ఇది మనం మంత్లీ చార్ట్ చూస్తున్నాము. ఒకసారి మన డే క్యాండిల్ కూడా చూద్దాము. చూడండి, డే క్యాండిల్ మనకి ఈరోజు ఇంత బుల్లిష్ మూమెంటం రావడానికి కారణం ఓన్లీ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం మాత్రమే. దానివల్లనే మనకి సో ఇది ఒక న్యూస్ వల్ల ఇది పెరిగింది. ఇది సస్టైన్ అయిద్దా లేదా అంటే మాత్రం యాజ్ లాంగ్ యాజ్ 870 ఇక్కడ చూడండి, యాజ్ లాంగ్ యాజ్ నాకు 869 టచ్ అవ్వనంత వాటికి నేను దీన్ని బుల్లిష్గానే చూస్తానండి. వన్స్ 869 డౌన్ ఎప్పుడైతే ట్రేడ్ అవుతూ ఉంటుందో అది వచ్చేసి మనకి కరెక్షన్లోకి వెళ్తుంది. ఓకే, మీరు కరెక్ట్గా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి జొమాటో కూడా న్యూస్ డ్రివెన్ అండి. మీకు ఒక చాప్టర్ నేను ఒక లెసన్ అనేది మీకు న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ ఎలా చేయాలని చెప్పాను. సో ఇది జొమాటో, ఇది ఆల్రెడీ ఈరోజు అయిపోయింది. ఓకే, సో ఇక్కడ చూడండి, జొమాటో స్విగ్గీ హైక్ ప్లాట్ఫామ్ ఫీ బై 20% to 6 రూపీస్ పర్ ఆర్డర్. సో హ్యూజ్ అమౌంట్ అండి. అది వచ్చేసి జొమాటోకి అయితే మంచిగా అయితే రెవెన్యూ అయితే జనరేట్ చేయబోతుంది అన్నట్లుగా వచ్చింది. సో 1, 2, 3 మనకు వచ్చేసి మంచి అప్ సైడ్లో ట్రేడ్ అవుతుంది జొమాటో వచ్చేసి. అది మీరు ఒకసారి చూడండి. కాకపోతే దీనికి ప్రస్తుతం అయితే ఇంకా ఇది వచ్చేసి ఇంకో 1-2 డేస్ అయితే క్యారీ అవుతుంది. ఇంకొంచెం ఫర్దర్ మూమెంటం అయితే నాకు కనిపించే ఛాన్స్ ఇక్కడైతే నాకు కనిపిస్తున్నాయండి. లేదు మీరు దీన్ని జొమాటో ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ చూడండి, కొంత లాస్ట్ 2 సీన్స్ కొంత కరెక్షన్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. సో మనకు వచ్చేసి ఏదైనా మీరు అప్ సైడ్ ఒకవేళ ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం 225 అనేది స్టాప్ లాస్ పెట్టుకోండి. 225 అనేది స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి లైఫ్ వచ్చేసి మనకి ఇక్కడ రిజల్ట్స్ అనేది ఇచ్చారు. హెచ్డిఎఫ్సి లైఫ్ Q1 నెట్ ప్రాఫిట్ అప్ 15% అన్నట్లు ఇచ్చారు. సో మంచిగా ఇచ్చారని మంచిగా మాకు వచ్చేసి రిజల్ట్స్ బాగా ఇచ్చారన్నట్లుగానే మనం ఇక్కడ చూస్తున్నాము. సో మనకు వచ్చేసి పోల్ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువగానే మనం ఇక్కడ చూస్తున్నాము. 2866 crore అనేది ఇచ్చారు అవుట్ ఆఫ్ 2846 ఎస్టిమేషన్ అయితే. సో మంచిగానే ఉందండి. దీని యొక్క ఫిగర్స్ కూడా మనం ఇక్కడ ఒకసారి చూద్దాము. మనకి న్యూ బీజ్ ప్రీమియం 9.1% పెరిగింది. టోటల్ ఏపీ 23.1% అంటే ప్రీమియం అండి. ఇది ఏపీ యావరేజ్ యాన్యువల్ ప్రీమియం అనమాట ఇంక్రీజ్. రిటైల్ ఏపీ అండ్ వచ్చేసి సో మనకి రిజల్ట్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. సో ఇది ఒక రిజల్ట్స్ కూడా ఒక న్యూస్ కాబట్టి సో దాని మీద మనకి కరెక్షన్ ఉండొచ్చా లేకపోతే రియాక్షన్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. మనకి ఓవరాల్గా వచ్చేసి మనకి వి షేప్ అనేది డౌన్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. వి షేప్ డౌన్లో కనిపిస్తుంది కాబట్టి నాకు ఇక్కడ నుంచి కొంత మనకి ఇంకొంచెం కరెక్షన్ అనే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అండి. అది చూడండి. ఓకే, నాకు ఇది వచ్చేసి నేను సెల్లింగ్ తీసుకుంటున్నాను విత్ టార్గెట్ ఆఫ్ మనకి దగ్గర 627 జస్ట్ మనకు వచ్చేసి ఒక 2 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అంటే 640 స్టాప్ లాస్ పెట్టుకొని 627 టార్గెట్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇది హెచ్బిఎల్ పవర్ అని. సో హెచ్బిఎల్ పవర్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. హెచ్బిఎల్ పవర్ అది మీరు ఇది వచ్చేసి మనకి మంచి రిజల్ట్స్ ఎప్పటి నుంచో మనకు వచ్చేసి దగ్గర మనకి 47-57 అంటే 2021లో 50 రూపీస్ ఉన్నది ఇప్పుడు వచ్చేసి 500 రూపీస్ దాకా వెళ్ళిపోయింది. మల్టీ బ్యాగర్ అని చెప్పొచ్చు. సో ఇది మనకి ఆల్ టైమ్ హై ఉంది. సో ఇది నేను ఎంటర్ అవ్వచ్చా లేదా అనేది మనకు అడిగారు. దీని యొక్క ఫైనాన్షియల్స్ మీకు ఇక్కడ డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే హెచ్బిఎల్ మనం వచ్చేసి క్రోర్స్లో చూస్తున్నాము. సో ఎవ్రీ క్వార్టర్ జూన్, సెప్టెంబర్, డిసెంబర్ అండ్ మార్చ్ 24 ఇది ఒక 1 ఇయర్ అండి. ఇది మార్చ్ 23. సో ఇక్కడ మనం చూసినట్లయితే మార్చి 23కి మీరు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మార్చి 23. సో మార్చి 23కి ఎంత ఉంది? 34 CR ఉంది. అదే మార్చ్ 24కి 70 CR. సో మంచి ఇంక్రిమెంట్ అయితే కనిపిస్తుంది. మంత్ ఆన్ మంత్ మంచి ఇంక్రిమెంట్ అయితే కనిపిస్తుంది అండి బిజినెస్లో. ఓకే, మంత్ ఆన్ మంత్ మంచి ఇంక్రిమెంట్ కనిపిస్తుంది. సరే, యాన్యువల్ రిటర్న్స్ కూడా చూస్తున్నాను. ఇక్కడ చూడండి, యాన్యువల్ ట్రెండ్స్ అనేది సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్లయితే యాన్యువల్ ట్రెండ్స్లో కూడా మనకి మంచి ఇంక్రిమెంట్ 40 నుంచి 89, 89 నుంచి 94. సో ఒక బుల్లిష్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. సో ఆటోమేటిక్గా మనకి ఈ రోజు కూడా బాగా పెరిగింది 10%. ఇది ఇంకా నేను హోల్డ్ చేయొచ్చా లేదా అనేది మనం చూడాలంటే మాత్రం మీరు బయింగ్ వెళ్ళండి విత్ 623 స్టాప్ లాస్. సో 623 స్టాప్ లాస్తో మీరు బయింగ్కి వెళ్ళండి. 623 స్టాప్ లాస్తో మీరు బయింగ్కి అయితే వెళ్ళండి అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఓకే, 623 కరెక్ట్ రౌండ్ ఫిగర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది 623. ఓకే, సో ఎవరైతే మనల్ని అడిగారో సబ్స్క్రైబరు వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాను. 623 స్టాప్ లాస్ పెట్టుకొని దీనిలో ఎంటర్ అవడం చూడండి. మనకి ఇది ఇంకా కొంచెం బుల్లిష్ మూమెంటం అయితే కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంజనీర్స్ ఇండియా. సో ఒక సబ్స్క్రైబర్ అడిగారు మనకు వచ్చేసి ఇంజనీర్స్ ఇండియా ఎలా ఉండొచ్చు అని అడిగారు. సో ఎవరి 15 మినిట్స్ క్యాండిల్లో మనకు ఒక కన్సల్టేషన్ ఇక్కడ చూస్తున్నాము. కాకపోతే ఇది లైఫ్ టైం హై ఎంత ఉంది ఏందనేది కూడా
మనం ఒకసారి చూద్దాము లైఫ్ టైం హై ఎంత ఉందంటే ఇది కూడా ఆల్ టైమ్ హైలోనే మనకి ట్రేడ్ అవుతుందండి. సో నియర్ అబౌట్ ఇది 2010లో ఏ రేట్ అయితే ఉందో సో ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ చూడండి 2010. సో మన కర్సర్ చూడండి 1 జూన్ 3 మే 2010. సో అది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రీచ్ అవుతుంది. ఇది ఎంత మటుకు మనము ఇది సస్టైన్ అయ్యిద్ది అని అంటే మాత్రం మనకి, ఎందుకంటే మనకి ఈరోజు వచ్చేసి మంత్ చార్ట్ చూస్తున్నాము. ఈ మంత్లో మాత్రం ఒక 40 రూపీసే పెరిగింది. సో ఓవరాల్గా నాకు ఇక్కడ చూసినట్లయితే నేను ఇది బయింగ్ సైడ్కి వచ్చేసి 278 ఒక కన్సల్టేషన్ ఫేజ్ అయితే ఉందండి. ఇది 278 నేను తీసుకుంటున్నాను. ఇంజనీర్స్ ఇండియా 278 అనేది నేను తీసుకొని దీనిలో ఎంటర్ అవుతున్నానండి. 278 ఇది ఒక కన్సల్టేషన్ ఫేజ్ అనేది మనకి ఈ రోజు జరిగింది కాబట్టి సో రేపు కొంచెం మనకి బుల్లిష్ ప్యాటర్న్ మొమెంటం ఉండొచ్చు. మనకి 290 టార్గెట్. ఓకే 290 టార్గెట్. ఇది ఇంకా హైస్ అనేది టచ్ చేయాల్సి ఉందండి. హైస్ అయితే ఇంకా ఆల్ టైమ్ హై అయితే ఇది ట్రేడ్ అవ్వట్లేదు, ఇంకా హైస్ అయితే టచ్ చేయాల్సి ఉంది. ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం చూద్దాము. అండ్ మీరు ఒకవేళ ఇంజనీర్స్ ఇండియా కూడా మనం చూడాలనుకుంటే మీరు ఏం లేదండి బిఎస్సి వెబ్సైట్కి వెళ్ళేసి దీని యొక్క ఫిగర్స్ కూడా మనం చూద్దాము. ఇంజనీర్స్ ఇండియా. సో ఇంజనీర్స్ ఇండియా మనం ఫైనాన్షియల్స్కి వెళ్తున్నాము రిజల్ట్స్ అన్ని. సో ఇక్కడ వచ్చేసి మనకి నెట్ ప్రాఫిట్ చూద్దాము. నెట్ ప్రాఫిట్లో అయితే మనకి మార్చి 23లో 158 సిఆర్ ఉంటే మనకి మార్చి 24లో తగ్గిందండి. కాకపోతే క్వార్టర్ అండ్ క్వార్టర్ ఉంది, ఇయర్ ఆన్ ఇయర్ అయితే తగ్గింది. సో ఈవెన్ మనకి యాన్యువల్ ట్రెండ్స్లో చూద్దాము ఒకవేళ డిక్రీజ్ ఉందా ఇంక్రీజ్ ఉందా అనేది. మనకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే సేమ్ టు సేమ్ అయితే ఉంది. కాకపోతే మనకు వచ్చేసి ఇంతకుముందు ఇయర్స్తో కంప్లీట్ చేస్తే మనకి 2021తో కంప్లీట్ చేస్తే కొంత మూమెంటం బాగానే ఉంది. ఇది మనకి ఇంకా అప్ సైడ్ మూమెంటం క్యారీ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే 2023 మనకి కొంత అప్ సైడ్ మూమెంటం అయితే క్యారీ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకోటి అండి, ఇది రెన్యూబుల్స్ వ్యారీ రెన్యూబుల్స్ అనేది ఇక్కడ చూడండి. వ్యారీ రెన్యూబుల్స్ అనేది ఆల్మోస్ట్ మనకి ఈ రోజు కూడా ఎంత పర్సెంట్ మూమెంట్ అయింది, నియర్ అబౌట్ 1% దాకా మనకి మూమెంటం అనేది చూస్తున్నాము. కాకపోతే దీనిలో ఇది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ రెన్యూబుల్ స్టాక్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనకి 3000 దాకా వెళ్ళింది విత్ మనకి 65-75 అంటే డిసెంబర్ 21లో చూసినట్లయితే మనకి 50 రూపీస్ ఉంది, 30 రూపీస్ ఆగస్ట్ 21లో 30 రూపీస్ ఉంది. సో ఆల్మోస్ట్ 30 రూపీస్ నుంచి విపరీతమైన మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ దీనిలో ఇప్పుడు స్ట్రెచ్ చేసింది ఏంటంటే ఈ కంపెనీకి రీసెంట్గా 90 crore ఆర్డర్ అయితే వచ్చింది అని అన్నట్లుగా మనం చూస్తున్నాము. వ్యారీ రెన్యూబుల్స్. ఓకే దీనిలో వచ్చేసి మనకి మార్క్ మోబియస్ అనే అతను ఇన్వెస్ట్ చేశారు. ఈయన వచ్చేసి వన్ ఆఫ్ ది వెటరన్ ఇన్వెస్టర్స్ అన్నట్లుగా చూస్తున్నాము. ఓకే సో 90 crore ఆర్డర్ వచ్చింది కాబట్టి ఇది వచ్చేసి మేజర్గా సోలార్. ఇక్కడ చూడండి మనకు వచ్చేసి సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అన్నట్టు. సో రెన్యూబుల్ ఎనర్జీ కాబట్టి దీనికైతే మంచి మూమెంటం అయితే ఉంటుంది, అది మీరు ఒకసారి చూడండి. కాకపోతే ఏంటంటే మనం వచ్చేసి మల్టీ బ్యాగర్ స్టాక్స్ కనీసం 1-2 అయినా మీ పెన్నీ స్టాక్స్ అయితే 1 పెట్టుకోండి. ఎందుకంటే ఇట్ విల్ బి ఏ టర్న్ ఓవర్ మనకు వచ్చేసి మంచి పాజిటివ్లో మన పోర్ట్ఫోలియోని ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. ఓకే లైక్ ఇప్పుడు జీటీఎల్ ఇన్ఫ్రా అనేది పడుతుంది. సో మీరు దానిలో ఇప్పుడైతే పెట్టుకోవచ్చు అండి. గత 6-7 సెషన్స్ నుంచి మనకి నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో అందువల్ల ఏంటంటే మీరు అది పెట్టుకోవచ్చు. ఓకే ఇక్కడ మీకు చూపిస్తున్నాను జీటీఎల్ ఇన్ఫ్రా చూడండి 3 రూపీస్కి వచ్చేసింది. సో మనము ఇక్కడ చూసాము కదా దగ్గర మనకి నేను చూపించాను. ఇక్కడ ఎప్పుడైతే 4 రూపీస్ 30 పైసే ఇక్కడ దాకా మనకి ఆల్ టైమ్ హైలీ 1, 2, 3, 4, 5. సో దగ్గర మనకి 6 సెషన్స్ మనకి డౌన్ ఫాల్ అయింది. ఇది ఇంకా మనకి ఎంత వాటికి ఉండొచ్చు అంటే 6 సెషన్స్ అంటే మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడైతే కొంత హాల్ట్ అయితే జరిగిద్దండి 2.96 దగ్గర. సో ఈ లెవెల్ అయితే కొంత హాల్ట్ అయితే జరిగింది. ఎవరైతే యావరేజ్ చేయాలనుకుంటున్నారో ఈ లెవెల్ దగ్గర అయితే చేసుకోండి. మ్యాక్సిమం దీనికి వచ్చేసి 2.62 కంటే ఎక్కువైతే కరెక్షన్ అయితే కనపడదు. ఓకే థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.